ఏమైపోయావే. ఇట్లా బిడ్డ ఇట్లా ఏం చెప్తాను మీరు ఆట ఆడతారా? ఏం ఆట ఇది? క్రికెట్ ఆడరా? అయితే మరి ఇప్పుడు ఎంత అవుతా టైం బడి ఓరా ఇక ఎంత అవుతా తెలుసా? 9 5 వస్తుంది. ఎప్పుడు పోతా చెప్పు. మీది బడి 9కే కదా? పోండి మరి. పుస్తకాల బ్యాగ్ వేసుకో. ఉన్నాయా పుస్తకాలు? పుస్తకాన్ని చదువుకుంటావా మంచిగా మరి? ఎన్నో తరగతి నువ్వు? 8 బరాబరేనా? అది ఎరికే 8 అని ఎరికే కానీ అడుగుదామని అడుగుతాను నేను. ఇది చదువు ఇవి. Surface of them concept is mountains, planters and the both of the sea contacts, deep sea plains, teachers etc. అంతే చదువుతాను కానీ అంతే చదువుకోలే బిడ్డ. ఇలా కూర్చొని నువ్వు ఆడుకుంటే మంచిదే కానీ చదువుకోవాలి రోజు పొద్దున సాయంత్రం. ఏమలేదు పిల్లలు క్రికెట్ ఆడితే పిలిచిన నేను. మరి బడికి పోతారా లేదా మరి ఇవన్నీ ఆలోచించాలి కదా కొద్దిగా. మా పోతాడు మంచిగా పోతాడు బడికి. క్రికెట్ ఆడుతా అంటే మరి క్రికెట్ ఆడుకుంటూ చేరుతారా లేకుంటే బడికి పోతారా లేదా అని మా వాళ్ళు మా తల్లిదండ్రులు కూడా అప్పుడు చిన్నప్పుడు బడికి పోమంటే మేము గట్లే పోగా ఎదుగుతాయి. నాతో చదువుకున్న కలెక్టర్ లేరు, మంచిగా అమెరికా వేరు, బాగా సంపాదించుకుంటారు. మేము గిట్లా ఉన్నాం. బడికి పోతే మంచిగా బడికి చదువుకుంటే నువ్వు గొప్ప నువ్వు అవుతావు. అబ్దుల్ కలాం ఉన్నాడు కదా, ఆయన పేద ఇంటి మనిషి ఆయనే. అట్లా చదువుకొని రాష్ట్రపతి అయ్యిండు. అది చదువుకొని రాష్ట్రపతి అయ్యిండు. వీళ్ళంతా గొప్ప వాళ్ళు అయిపోయారు తెలుసా. చదువుకుంటే మంచిగా గొప్ప నువ్వు అవుతావు. నిన్ను కూడా మంచి ప్రయోజకులు అవుతావు, మంచి ఇది ఉంటావు. అర్థమైందా? చదువుకోవాలి చదువుకోవాలి. పోతారా? నడుగుని పడిపోవాలి. బడికి పోవాలి, రోజు పోవాలి. కూర్చుండు తిను కదా. పిల్లలు క్రికెట్ ఆడుకుంటే మరి క్రికెట్ ఆడతారా లేకుండా మరి బడికి పోతారా లేదా అని పిలిచిన. పోతామని తయారైంది. అంతే మరి నువ్వు కూడా చెప్తాను కదా, ఇట్లా బడికి పోక ఇట్లా వెళ్ళిపోయినా చేసినా అంటాను కదా. మరి అంతే ఉంటది. మరి చదువుకుంటేనే దానికి ఏదైనా అర్థం ఉంటది, ఏదైనా నౌకరు దొరుకుతుంది. ఆ నౌకరుతో మంచిగా బతకచ్చు. అట్లా అదే కదా.